రేపు మనకు గురు పుష్యమి అలానే కాకుండా చాలా శక్తివంతమైన రోజండి. అయితే గురువారం రోజున పుష్యమి నక్షత్రం వస్తే మనకేంటంటే గనక గురు పుష్యమి యోగం లాగా పరిగణించబడుతుంది. ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే గనక గాజు గ్లాసులో అండి సగభాగానికి నీళ్లను తీసుకుని అందులో ఒక స్పూన్ అంత ఉప్పుని వేసి ఈ ప్రదేశంలో పెడితే చాలండి. ఉప్పు కరిగేలోపే మీ జీవితం మారిపోయి ఖచ్చితంగా మార్పు ఏంటంటే గనక మీరు చూడగలుగుతారు. అనేక రకాల కష్టాల నుంచి బాధల నుంచి మీరు బయటపడగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే గనక ఈ ఉప్పు పరిహారం అనేది చెయ్యండి. ఉప్పు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మన కష్టాన్ని తీసేస్తుంది, బాధని తీసేస్తుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఉప్పు పరిహారం అనేది తప్పక ఆచరించండి. గురువారం పూట ముఖ్యంగా చేయటం వల్ల ఏ కష్టం ఉన్నా ఏ బాధ ఉన్నా సరేనండి అది కూడా తీరిపోతుందని మనకేంటంటే పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. కాబట్టి దీన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. నస్తే లైక్ చేయండి. అలానే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక తర్వాత వచ్చేసి రేపు ఏంటంటే కనుక గురువారం చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజున ఏంటంటే చాలా మంది కూడా బంగారం కొంటూ ఉంటారు. బంగారం కొనేంత స్తోమత ఎవరికి ఉండరు, కొనలేరు కూడా కదా ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం. కాబట్టి అలాంటి వాళ్ళు కేవలం అండి ఉపపరిహారం చేస్తే చాలు, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అయితే మన జీవితంలో మనం కొన్నిసార్లు ఏంటంటే కనుక భరించలేని కష్టాలను అనుభవిస్తూ ఉంటాము. కష్టాలు, బాధలు, కన్నీళ్లు మన లైఫ్లో ఏంటంటే కనుక కూడుకొని పోతూ ఉంటాయి. అవి అసలు కూడా ఏంటంటే మన నిడిచి వెళ్ళవు కదా. ఒక కష్టం తీరగానే ఒక బాధ తీరగానే ఇంకొకటి వస్తూనే ఉంటుంది. మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు కదండి. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకొని పరిహారం చెయ్యండి. మీకు తీరని కష్టమైనా సరే, ఏదైనా సరే కష్టం పదే పదే వచ్చి ఇబ్బంది పెడుతున్నా సరేనండి, ఆ కష్టం కూడా పోవటానికైతే ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం, చాలా శక్తివంతమైనది అనమాట అండి. అందుకే నమ్మకంతో చెయ్యండి. ఎంత నమ్మి చేసుకుంటే అంత మంచిది. ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా. ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది. ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి, అలానే కాకుండా సిద్ధిస్తాయని కూడా చెప్పొచ్చు. అలానే కాకుండా నీళ్లు నారాయణగా చెప్పబడతాయి. నీళ్ళకు కూడా అతీత శక్తి ఉంటుందన్నమాట. నీళ్ళు ఏంటంటే పంచభూతాల్లో ఒకటి కాబట్టి నీళ్లతో చేసుకునే పరిహారాలు కూడా కొన్ని మనకు పనిచేస్తాయని చెప్పొచ్చు. అటు ఏంటంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల సంపదలు చేకూరుతాయి. అయితే ఈ పుష్యమి నక్షత్రం ఉంది, అలానే కాకుండా గంగా సప్తమి కూడా ఉంది. కాబట్టి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలి శుభ్రం చేసి ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని ఆ తర్వాత స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా చిటికెడంత పసుపుని వేసి చెయ్యండి. ఇలా చేస్తే జన్మల పాపాలు, దరిద్రాలు ఆ నీటి ద్వారా పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే గనక చక్కగండి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. దీప ధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించి అనంతరం వచ్చేసి ఏంటంటే గనక తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకోండి. గురువారాన్ని లక్ష్మీవారంగా కూడా పరిగణిస్తాం కాబట్టి ఈ రోజు ఈ విధంగా చేయటం వల్ల మనకేంటంటే అధికంగా ఫలితం వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. కావున ఏంటంటే గనక ఇలా ఇంట్లో అలానే కాకుండా తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకుని ఆ తర్వాత ఈ పరిహారం చెయ్యండి. అయితే ఉప్పు పరిహారం ఏంటంటే గనక రాత్రి సమయాలలో చేస్తే మంచిదండి. రాత్రికి రాత్రి అద్భుతాలు జరుగుతాయి. అదే పగటిపూట చేస్తే ఎలాంటి ఫలితం అయితే అంతగా రాదనమాట. మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పొచ్చు. కాబట్టి రాత్రి సమయాలలో చెయ్యండి. అంటే సాయంత్రం సంధ్యా సమయం నుంచి మొదలుకొని రాత్రి 12 లోపు ఎప్పుడైనా సరే చెయ్యొచ్చు. కానీ రాత్రంతా కూడా ఉంచాలన్నమాట. రాత్రంతా ఉంచితే మనకు మంచి జరుగుతుంది. మన ఇంటి పరంగా ఉండే సమస్యలు, కష్టాలు, బాధలు అలానే కాకుండా మనం భరించలేని బాధలు ఇవన్నీ కూడా పోతాయి. కావున ఒక గాజు గ్లాస్ తీసుకోండి. అందులో నిండుగా కాకుండా ఇక్కడ చూయించే విధంగా నీళ్లను పోయండి. అలా పోసేసిన తర్వాత ఒక స్పూన్ అంతా గల్లులుప్పు పోయండి. అలా పోసేసిన అనంతరం ఏంటంటే గనక ఈ గ్లాస్ని మీ చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి. అంటే హాలు, బెడ్రూము, కిచెన్ ఇలా ఉంటాయి కదండి మీకు. ఆ గదుల్లో ఏంటంటే కనుక చక్కగా తిరగండి. అలా తిరిగేసి ఇంట్లో నుంచి బయటికి వచ్చి హాల్లో ఒక చోట కనిపించకుండా పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఇంకా రాత్రంతా కూడా దాని మీద మూతలు ఏవి పెట్టకూడదు, వదిలేయాలి. ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే ఇంటి పరంగా కూడా అండి మనం భరించలేకపోతూ ఉంటాం, బాధలు పడుతూ ఉంటాం. ఇల్లు కొన్ని అనుకూలిస్తుంది, కొన్ని అనుకూలించదు. ఇంటి పరంగా కూడా ఏంటంటే కనుక మంచివారు చెడువారు వచ్చినప్పుడు ఇంట్లో గొడవలు అంటే రావటం, ఇంట్లో ఏంటంటే కనుక ఐకమత్యం అనేది తగ్గిపోవటం, నువ్వెంత నేనెంత అని పిల్లలు కొట్టుకోవడం, తిట్టుకోవటం, భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు రావటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి కూడా మీరు చక్కగా బయటపడటానికైతే ఈ పరిహారం పనిచేస్తుంది. ఇది చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి మీరేంటంటే మర్చిపోకుండా చేసుకోండి. ఉప్పే కదా, ఉప్పు వల్ల ఏం జరుగుతుంది అనుకుంటారు, కానీ ఉప్పు వల్ల చాలా జరుగుతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉప్పు అనేది ఏంటంటే అతీత శక్తివంతమైనది కాబట్టి ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు 90% అండి ఫలితాలను ఇస్తాయన్నమాట. అందుకే ఉప్పు పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి. నీళ్ళల్లో ఉప్పు వేసినప్పుడు ఏమవుతుందంటే అతీత శక్తివంతంగా మారుతుంది. మన ఇంటి పరంగా కావచ్చు, మన పరంగా కావచ్చు, మనం ఏదైతే అనుకుంటామో అదేంటంటే గనక నెగిటివ్ ఎనర్జీని తీసేసుకుంటుంది. అలానే కాకుండా మనం చేతిలో పట్టుకుని మరి సంకల్పం చెబుతాం కాబట్టి తొందరగా నెగిటివ్ ఎనర్జీని తీసేసుకునే శక్తి ఉంటుంది. కాబట్టి చేసేసి తెల్లారి ఆ నీటిని పడబోస్తే సరిపోతుందన్నమాట. మంచి ఫలితాన్ని చూస్తారు. తర్వాత రేపు
పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టుకోండి. 4 దిక్కుల నుంచి ధనం ఆకర్షించబడుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. డబ్బు లేక నరకం చూసే వారికి డబ్బు వస్తుంది. అలానే కాకుండా సంపద పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి. రేపు తిది వార నక్షత్రం అంతా కూడా బాగుంది కాబట్టి పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి గుర్తు పెట్టుకొని ఏంటంటే గనక మీ ఇంటి పసుపు డబ్బాలో ఈ వస్తువుని పెట్టండి. ఈ వస్తువు పెట్టడం వల్ల ఏంటంటే గనకనండి భర్త సంపాదన కూడా పెరుగుతుంది. భర్తకు అఖండ ఐశ్వర్యం కూడా లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా భర్తకి ఏంటంటే గనక బాగుంటుందని చెప్పొచ్చు. అంటే ఈ వస్తువు పసుపు డబ్బాలో పెట్టడం వల్ల ఏంటంటే అటు లక్ష్మీదేవి అనుగ్రహం అందరి మీద ఉంటుంది కాబట్టి భర్త సంపాదన పెరగటానికి, ఇంట్లో కూడా ఏంటంటే సంపాదనకు లోటు లేకుండా డబ్బు అనేది ఆకర్షించడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. అలానే కాకుండా మనకేంటంటే మన ఇంటి పరంగా కూడా బాగుంటుందని చెప్పొచ్చు. ఇది చాలా మంది కూడా ఆచరిస్తారు కాబట్టి మరి మీరు కూడా ఏంటంటే రేపు గురువారం అలానే కాకుండా పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి. అయితే మన ఇంటి పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువు అండి మన జీవితాన్ని మార్చేస్తుంది అనమాట. ఇది మనం ఏంటంటే గనక మనమే పెట్టుకుంటామని కాదు, పెద్ద పెద్ద వాళ్ళండి, కొంచెం కోటీశ్వరులు అలానే కాకుండా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా పసుపు డబ్బాలో ఏంటంటే ఈ వస్తువుని పెడతారనమాట. పసుపు అన్నిటికంటే కూడా మంగళకరమైనదండి, చాలా శుభాలను సూచిస్తుంది అనమాట. అశుభాలను దూరం చేస్తుంది. పసుపు ఏంటంటే గనక డైరెక్ట్గా చెప్పాలంటే పసుపు లేనిది ఏ శుభకార్యము చెయ్యము, పసుపు లేనిది మనం ఏది మొదలు పెట్టం కాబట్టి పసుపుకు అంతటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పసుపుతోనే కుంకుమ కూడా తయారవుతుంది కాబట్టి పసుపే ది బెస్ట్గా పరిగణించబడుతుంది అనమాట. అందుకే మీ ఇంటి పసుపు డబ్బాలో 2 యాలకులు తీసుకోండి. యాలకులు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతి కాబట్టి 2 యాలకులు తీసుకొని ఆ తర్వాత మీ ఇంటి పసుపు డబ్బాలో చక్కగా సంకల్పం చెప్పుకోండి. అంటే మాకు మంచి జరగాలి, 4 వైపుల నుంచి కూడా ధనం ఆకర్షించాలి, రుణబాధలు తొలగిపోవాలి, అద్భుతమైన ఫలితాలను మేము చూడాలన్నట్టుగా సంకల్పం చెప్పుకొని పసుపు డబ్బాలో వేసి పెడితే చాలండి, ఇక మీ జీవితం మారిపోయినట్టే. ఇది పెట్టడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా, మన వంటగదిలో ఉండే చెడు కూడా వెళ్ళిపోతుంది. మనం కొన్నిసార్లు ఏంటంటే కనుక వంటలు చేసినా, ఎంత ఇంట్రెస్ట్ పెట్టి వంటలు చేసినా సరేనండి, రుచి ఉండదు, పచ్చి ఉండదు, ఏదోలాగా ఉంటాయి వంటలు. అలానే కాకుండా పదే పదే మాడిపోవటం, అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేసిన వంటలు సరిగ్గా రాకపోవటం, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడతారు. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది కాబట్టి ఇదంతా జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా జరగకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మరి చెయ్యాలి. 1 నెల ఉంచాలన్నమాట పసుపు డబ్బాలు. ఇది 1 నెల పెట్టి ఇంకా తర్వాత తీసి పడేస్తే సరిపోతుంది, మళ్ళీ పెట్టుకోవచ్చు, ఇంకా మీ జీవితం మారిపోతుంది అనమాట అండి. ఇక అనంతరము రేపు ఏంటంటే కనుక ఉప్పులో ఇలా డబ్బుని పెట్టండి. అంటే ఉప్పుని ఏంటంటే కనుక ఒక బౌల్లో పోసేసి 21 రూపాయలు కానీ 21 రూపాయలతో పాటు 11 రూపాయలు కానీ పెట్టొచ్చు. అంటే ఒకటే పెట్టండి, 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ పెట్టండి. కానీ ఈ విధంగా పెట్టుకోండి. ఇలా పెడితే కూడా మంచి జరుగుతుందండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి డబ్బు అంతకంత పెరుగుతుంది. ధనం అనేది ఏంటంటే కనుక ఇంటికి చక్కగా ఆకర్షిస్తుంది. డబ్బు ఏంటంటే కనుక మనకు చక్కగా రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది అండి బండలు పగలగొట్టినా కానీ డబ్బులు రావు, అంటే ఎంత కష్టపడ్డా కానీ రూపాయి అనేది రాదు. ఆ రూపాయి కూడా లేక ఏంటంటే బాధపడతారు, ఇబ్బంది పడతారు కదా, అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకుంటే సరిపోతుందండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారము. ఎందుకంటే పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల మంచి జరుగుతుందన్నమాట. ధనం రావడంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఇబ్బందులు అనేవి చాలా తక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి రేపు దీపం పెట్టిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కుడి చేతితో ఒక గుప్పెడంత ఉప్పుని పోసేసి ఆ ఉప్పులో ఏంటంటే కనుక మీ ఇష్టానికి తగ్గట్టుగా అండి 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ పెట్టి అది లక్ష్మీదేవికి అంకితం చేసి అనంతరం ఏంటంటే ఆ డబ్బుని తీసి మీరు బీరువాలో దాచుకున్నా సరేనండి, ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుంది. కాబట్టి తప్పకుండా ఏంటంటే కనుక ఉప్పుతో ఈ విధంగా చేసుకోండి. ఉప్పే కదా అనుకుంటాం కానీ ఉప్పులో అతీత శక్తులు దాగుంటాయి. ఉప్పు వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది. ఉప్పు అనేది ఏంటంటే చాలా పవర్ని కలుగుంటుందండి. మన కష్టాన్ని బాధను తీసేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇచ్చి మన జీవితాన్ని మార్చేసి మన జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలను తీసేయడానికి ఉపయోగపడుతుంది. ఉప్పు దీపం పెట్టుకున్నా, ఉప్పుతో పరిహారాలు చేసినా, ఉప్పుతో విధి విధానాలు మనం ఫాలో అవ్వినా సరేనండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి చేసుకోండి. ఇక అలానే కాకుండా చెప్పాలంటే మనకండి ముఖ్యంగా ఏంటంటే కను దిష్టి, చెడు దిష్టి అనేది తాకుతూ ఉంటుంది. ఆ దిష్టి వల్ల కూడా మనం ఏంటంటే చాలా సఫర్ అవుతూ ఉంటాం. ఆ దిష్టి వల్ల కూడా మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు కూడా రేపు ఏంటంటే పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో గుర్తు పెట్టుకొని ఒక గుప్పెడంత ఉప్పుని తీసుకొని ఆ ఉప్పుని ఏంటంటే కనుక తల చుట్టూదా 11 సార్లు తిప్పి ఆ ఉప్పుని బయట అంటే రోడ్డు మీద పడేయండి. లేదంటే మీ ఇంటి సింకులో వేసేసుకుని వదిలేయండి. అలా కూడా మీకు ఫలితం అనేది రావటం అనేది మీరు చూడగలుగుతారనమాట. ఇది కూడా మీకు చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతుందండి. దిష్టి పోవటానికి
కలగటానికి, దిష్టి నుంచి మీకు విముక్తి కలగటానికి, దిష్టి అనేది ఏంటంటే గనక కొట్టకుండా, తాకకుండా, దిష్టి ఏంటంటే గనక మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది మీకు చక్కగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు. శాస్త్రాల్లో ఏంటంటే గనక ఉప్పు పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే మనకు సిద్ధిస్తాయని కూడా చెప్పబడుతుంది. కాబట్టి ఉప్పుతో ఏంటంటే గనక రేపు అంటే తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ విధంగా చేసేసుకొని ఏంటంటే గనక ఫలితం పొందండి. మీ జీవితంలో ఉండే సమస్యలు కావచ్చు, కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగించుకోండి. అతీత శక్తివంతమైన పరిహారము. దీనివల్ల ఏంటంటే గనక 99% మంచి జరుగుతుంది. 99% ఏంటంటే గనక మంచి చేకూరటానికి అవకాశం ఉంటుంది. కనిదిష్టితో మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం. కనిదిష్టి కొట్టినప్పుడు ఏంటంటే మనం ఇబ్బంది పడతాం, బాధపడతాం. కాబట్టి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది చక్కగా సిద్ధించే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటండి, రేపు అంటే పుష్యమి నక్షత్రం ఉంది కదా, అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఉత్తరేని మొక్క వేరు ఉంటుంది కదండి. ఉత్తరేని మొక్క వేరు ఏంటంటే గనక చెడుని తీసేసి మంచిని తెచ్చిపెడుతుంది. మన జీవితాన్ని మార్చేస్తుంది. మన వ్యాపారాన్ని ఏంటంటే గనక నిలకడగా ఉండేలాగా చేస్తుంది. వ్యాపారంలో ఇబ్బందులు అనేవి లేకుండా చెయ్యటానికి ఉత్తరేని మొక్క వేరు అనేది ఉపయోగపడుతుంది అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే గనక ఎక్కడైతే ఉత్తరేని మొక్క ఉంటుందో అక్కడికి వెళ్ళండి. అంటే మనకు కనిపిస్తూనే ఉంటుంది కదండి పల్లెల్లో, ఎక్కడ పడితే అక్కడ ఉత్తరేని మొక్క కనిపిస్తుంది. కాకపోతే మనం ఏంటంటే గనక అది పిచ్చి మొక్కలే, దానివల్ల ఏం జరుగుతుందిలే, దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదులే అనుకుంటాం. కానీ దానివల్ల చాలా ఫలితం వస్తుందండి. దానివల్ల మనకి ఏంటంటే కనుక మంచి జరుగుతుందన్నమాట. అందుకే ఉత్తరేని మొక్క దగ్గరికి వెళ్ళండి, స్నానం చేసుకోండి. ఆ తర్వాత చెంబడి నీటిని తీసుకుని ఉత్తరేని మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి చెంబడి నీటిని సమర్పించి నమస్కారం చేసుకుని దాన్ని ఏంటంటే కనుక వేర్లు తెచ్చుకోండి. ఈ ఉత్తరేని మొక్క వేర్లు ఉంటాయి కదా, ఇవి అతీత శక్తివంతమైనవండి. చాలా పవర్ని కలిగి ఉంటాయి. చాలా మంది కూడా చెప్పాలంటే కనుక ఈ మునులు, ఋషులు, సిద్ధులు ఉంటారు కదా, వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఇలాంటి తిదివార నక్షత్రాన్ని బట్టి వాళ్ళు వేర్లను స్వీకరిస్తారనమాట. అందులో ముందుగా సేకరించే వేరు ఉత్తరేని మొక్క వేరు అనమాట అండి. అందుకే ఉత్తరేని మొక్క ఏంటంటే కనుక ఇంటికి పీకి వేర్లతో సహా ఇంటికి తెచ్చుకోండి. చెట్టు తెచ్చుకోకండి, అందులో 2 వేర్లైనా సరే చాలండి, మనకు 2 వేర్లు తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత ఇంట్లో ఏంటంటే కనుక పసుపు కుంకుమలతో పూజ చేయండి. ఎందుకంటే వేరు ప్రకృతి నుంచి ఏంటంటే కనుక లభిస్తుంది. అలానే కాకుండా భూమిలో ఉంటుంది కాబట్టి భూదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. సకల సంపదలు చేకూరుతాయి. చాలా వరకు కూడా మంచి జరుగుతుంది. ఈ వేరు ఏం పని చేస్తుందంటే మనకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేలాగా చేస్తుంది అనమాట. మన జీవితంలో మనకి ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అలానే కాకుండా మనకేంటంటే మనం అంటే గిట్టని వారు మన మీద చెడు ప్రయోగాలు చేస్తారు. చాలా వరకు కూడా ఏంటంటే ఆ చెడు ప్రయోగాల వల్ల కూడా మనం సఫర్ అవుతూ ఉంటాం. ఆ చెడు ప్రయోగాల వల్ల కూడా మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కాబట్టి అలాంటి వాటి నుంచి మనం బయటికి రావాలన్నా, బయటపడాలన్నా ఈ ఉత్తరేని మొక్క వేరు తెచ్చుకొని ఆ తర్వాత ఏంటంటే గనక మీరు దాన్ని క్లీన్ చేసుకుని అనంతరం వచ్చేసి ఒక వస్త్రంలో పెట్టేసి డైరెక్ట్ గా ఏంటంటే గనక మనము నడుము కట్టుకోవచ్చు. లేదంటే ఒక యంత్రంలో పెట్టేసి మెడలో కూడా ధరించవచ్చు. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే గనక ఇది పూజించి ఆ తర్వాత దాన్ని బీరువాలో కూడా దాచుకోవచ్చు. అలా కూడా ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూడటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అతీత శక్తివంతమైన పరిహారం కాబట్టి నమ్మకంతో చేసిన వారికి 100% ఫలితం వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. చాలా చాలా పవర్ఫుల్ పరిహారం కాబట్టి ఉత్తరేని మొక్కను ఏంటంటే ఖచ్చితంగా వేర్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకొని వేర్లను స్వీకరించి ఈ విధంగా పరిహారం చేయండి. ఈ వేర్లు బీరువాలో దాచుకున్నా కానీ ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదండి. ఆ విధంగా కూడా ఏంటంటే గనక డబ్బు అనేది ఆకర్షిస్తుంది అనమాట. ఆ విధంగా కూడా డబ్బు ఏంటంటే గనక మన దగ్గరికి వస్తుంది. చాలా చిన్న పరిహారం, ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఉత్తరేని మొక్కని తెచ్చుకొని ఇంటికి ఈ విధంగా పరిహారం అనేది ఆచరించండి. కానీ ఎవరికి చెప్పకండి, ఇది సీక్రెట్ గా చేసుకోండి. సీక్రెట్ గా ఏంటంటే గనక ఫలితం పొందండి. అంతేకాని మీరు నలుగురికి చెప్పి చేసుకుంటే ఎలాంటి ఫలితాలు అయితే రావు. దీన్ని మనం పర్సులో పెట్టుకోవచ్చు, బీరువాలో పెట్టుకోవచ్చు, గల్లాపెట్టెల్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా సరే దాచుకోవచ్చు అనమాట. ఎక్కడ దాచినా కానీ రిజల్ట్ అనేది ఉంటుంది. ఆ రిజల్ట్ ని మనమే మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి రేపు పుష్యమి నక్షత్రం చాలా శక్తివంతమైన రోజు. అలానే కాకుండా అతీత శక్తివంతమైన తిదివార నక్షత్రం ఉంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక ఉత్తరేని మొక్కను మీ ఇంటికి తెచ్చేసుకుని మీ ఇంటి పరంగా ఏంటంటే గనక ఉండే కష్టాలు, బాధలు తొలగించుకోండి.